శాంతి దూతలుగా కొంతమంది మాట్లాడుతున్నటువంటి వేళ శ్రీహరి మంగళంపల్లి గారికి సంబంధించినటువంటి ఒక చక్కటి ఓ రకంగా చెప్పాలంటే ప్రతి భారతీయుడు గుండె చప్పుడు ఒకసారి విన్నాం. యుద్ధ సమయంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు. సాంకేతికంగా ప్రభుత్వం నిన్ను నోరు మూసుకోమని చెప్పకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు అదే చేయాలి. కానీ నువ్వు వినడం లేదు. నీ తెగింపు పీక్స్లో ఉంది. నీ లాయల్టీ అంటే దేశ ప్రేమ చెక్ చేయడానికి ప్యాంటు విప్పి చూసే కుసంస్కారం మాకు లేదు. నిన్ను శ్లోకాలు పఠించమని మేము అడగడం లేదు, అయినా నీ ధైర్యం మెచ్చుకోవచ్చు. మేమేమి అడగకముందే నువ్వే బహిరంగంగా చెప్పిస్తున్నావు చూడు దేశద్రోహి అని. అదే మమ్మల్ని విపరీతమైన ఆందోళన గురి చేస్తుంది, మా అహాల్ని టచ్ చేస్తుంది. శాంతి సమయంలో నువ్వేదో అభిప్రాయాలు చెప్తున్నావు అని తర్కం మంచిదే కదా అని ఊరుకున్నావు. అయినా నీ గుంపులో నువ్వేదో మాట్లాడుకుంటే తప్పే ఉందనుకున్నావు. ఇంట్లో కూర్చుని తాగి వాక్కుంటే ఏం పోతుందిలే అని పట్టించుకోలేదు. కానీ యుద్ధ సమయంలో నువ్వంటే అసహ్యం, భయం, అంతకుమించి నిన్నేదో చెయ్యాలన్న కసి పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కీలక సమయంలో నువ్వు శత్రువుకి మన అనుపానులు చెప్పేస్తామని అనిపిస్తోంది. వెన్నుపోటు పొడుస్తామని స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడు యుద్ధంలో మనది పై చేయి అవుతున్నప్పుడు మోడీ మీద కోపంతో భారత్ ఓడిపోతే బాగుండే నువ్వు కోరుకుంటున్నావని అర్థమైపోయిన తర్వాత నీ ప్రవర్తన చూసి వెగట్టు కలుగుతుంది. ఈ సమయంలో చిన్న విజయాన్ని కూడా మన నైతిక స్థైర్యం పెంచుకోవడానికి ఒక్కోసారి కొంచెం ఎక్కువ చెప్పుకోవచ్చేమో. దాన్ని హేళన చేస్తే నీ మొహం మీద కాండ్రించి ఉమ్మేయాలనిపిస్తుంది. రాజకీయ క్షేత్రంలో బడుగుల అధికారంలోకి రావాలని, అన్ని రంగాల్లో ఆధిపత్యం ఉండాలనే నువ్వే సైన్యంలో వీళ్ళే ఎక్కువ ఉన్నారని వాపోతూ రెండు ముఖాలు చూపిస్తున్నప్పుడు ప్రజల మనసులో నెగిటివ్ ఎమోషన్ నింపుతున్నావు చూడు. అప్పుడే నువ్వు శత్రు దేశానికి చెందిన దూర్తుడివే అని తెలిసిపోయింది. చీచి అని అశుద్ధం నీ ముఖాన్ని పుయ్యాలనిపిస్తుంది. సైనికుడు వీరమరణం పొందగానే చూసారా యుద్ధం ఎంత బాధాకరం అని దేశం పట్ల వ్యతిరేక వైఖరిని ప్రోధి చేస్తున్నావు చూడు. అప్పుడు తెలిసిపోతుంది నువ్వు వేరే దేశానికి ఆంతరంగిక మిత్రుడు అని. అప్పుడే నిన్ను చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది. నా దేశం ఎందుకు ఇలాంటి వాళ్ళని ఇంకా సహిస్తోందని దుఃఖం దహించి వేస్తుంది. యుద్ధంలో తలమునకలైన ప్రభుత్వాన్ని ఇప్పుడు మీ పైన చర్య తీసుకోమని అడగలేం. యుద్ధం చేసేది దేశం, నడిపించేది ప్రభుత్వం, సైన్యం. దేశం అంటే ఒకటే ప్రాణం, ఒకటే శరీరం. ఇప్పటికే నువ్వు మాలో ప్రవేశించి రోగానివి అని తెలుసు. దాన్ని తగ్గించడానికి శరీరం మనదే కాదని కేవలం చిట్కా వైద్యాలు చేస్తూ వస్తున్నావు. కానీ నువ్వు క్యాన్సర్ కణితివి. బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న డయాగ్నోసిస్లో తేలిపోయింది. నిన్ను తొలగించకపోతే ఇన్ఫెక్ట్ అయిన శరీర భాగంలో గ్యాంగ్రీన్ వచ్చి కుళ్ళిపోయి మొత్తం శరీరానికి నష్టం అని తెలిసినప్పుడు ఆ అంగాన్ని తొలగించడమే శ్రేయస్కరం. రోగం తెలిసింది, చికిత్స నిర్ణయం కూడా అయింది. ఆపరేషన్ ఎప్పుడు అనేది వైద్యులమైన మన నిర్ణయం తీసుకుందాం. కేవలం వైర్ కట్ చేస్తే చాలదు, మళ్ళీ తిరిగి కలుపుతాడు. విద్యుత్ కట్ చేయాలి, ఉత్పత్తి కేంద్రాన్ని ధ్వంసం చేయాలి. ఎక్కడెక్కడ క్యాన్సర్ వ్యాపించింది స్కాన్లో తెలిసింది కదా. సమయం శత్రువుకి చెప్పక్కర్లేదు. ఆపరేషన్ సింధూర్ లాగానే ఇది చిరాకెత్తిపోతున్నట్టు. ఏది సైన్యం చనిపోతే అక్కడ చనిపోతున్నారు, అక్కడ ఇష్యూస్ జరుగుతున్నాయి. అదే సందర్భంలో యుద్ధంలో అవతల ఉన్నటువంటి శత్రువుకి అనుకూలంగా ఇక్కడ నోటికొచ్చిన స్టేట్మెంట్లు ఇస్తున్న వాళ్ళ మీద కడుపు రగిలినటువంటి ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది.